హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి స్పెషల్గా వంట ఏం చేస్తున్నానంటే మన వంటశాలలో ఈరోజు చక్కెర పారా చేస్తున్నాను. చక్కెర పారా అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఇష్టం కదా. లైట్ స్వీట్గా ఉంటుంది, అలాగే కరకరలాడుతూ క్రిస్పీగా నెల రోజులు నిల్వ ఉంటుంది. చక్కెర పారాని కరెక్ట్ కొలతలతోటి ఎలా చేసుకోవాలో చూపిస్తాను, స్కిప్ చేయకండి. నిజంగా పర్ఫెక్ట్ కొలతలు అనమాట. ఇంకా మళ్ళీ అటు ఇటు తిరిగి చూడడం అవసరమే లేదు. చక్కెర పారికి మెయిన్ మైదా పిండి అండి. మైదా పిండితోటే చేస్తారనమాట. అయితే మైదా పిండి ఒక కప్పు, గోధుమ పిండి ఒక కప్పు కూడా వేసుకోవచ్చు. కలర్లో తేడా వస్తుంది, కొంచెం టేస్ట్ ఏం పెద్దగా మరి ఎక్కువ తేడా ఉంటుందని ఏం లేదు. కాకపోతే ఇది ఒరిజినల్గా ఎలా చేస్తారో అలాగైతే నేను చూపిస్తున్నాను. మీరు మైదాతోటే చేసుకోమని అయితే చెప్పట్లేదండి. మీరు గోధుమ పిండితో అయినా సరే హెల్దీగా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. మైదా పిండి ఎంత తీసుకోవాలంటే ఎప్పుడైనా మనకి 4 కప్పులు కానీ 8 కప్పులు కానీ తీసుకోవాలి. కప్పు కొలతకైతే ఈ కప్పుతోటి ఏదైనా ఒక కప్పు తీసుకోండి. ఆ కప్పుతో 4 కప్పులు మైదా పిండి వేసుకోండి. ఓకే, 2 3 4 కప్పులు మైదా పిండి. 4 కప్పులు మైదా పిండికి 1 కప్పు పంచదార వేసుకోవాలి. అలాగే కొంచెం ఒక 2-3 స్పూన్లు ఎక్కువ వేసాను అనమాట. అది 1 కప్పు అన్నది లైట్గా ఉంటుంది, అందుకని 1/2 కప్పు పాలు వేసుకోవాలి. కాసిన పాలు కాదండి, పచ్చి పాలే వేసుకోవాలి. ఇప్పుడు నేను చేసే ప్రాసెస్కి అయితే 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం అటు ఇటు 1-2 స్పూన్లు తగ్గినా కూడా పర్వాలేదు అనమాట. అయితే ఇవన్నీ ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి. 4 కప్పులు మైదా పిండికి 1/2 కప్పు నెయ్యి, 1/2 కప్పు పాలు, 1 కప్పు పంచదార. స్వీట్ తినేదాన్ని బట్టి కొంచెం అటు ఇటు వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేసారంటే చక్కెర పార సరిగ్గా రాదు. ఓకేనండి, ఇవన్నీ చక్కగా కలిపేసుకోవాలి. అది 8 కప్పులు కలితే 1 కప్పు పాలు, 1 కప్పు నెయ్యి, 2 కప్పులు పంచదార. స్టవ్ వెలిగించుకుని అలాగా వేడి అవ్వాలన్నమాట. చక్కెర కరిగిపోవాలి. చక్కెర కరిగిపోయిందంటే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదు అంటే చక్కెర మీరు పౌడర్ చేసుకోవాలి, నెయ్యి మాత్రమే వేడి చేసుకోవాలి అప్పుడు. ఓకేనా, ఇప్పుడు నేను పాలు కూడా వేడి చేసిన పాలు వేయాలి. అందుకే 3 కలిపేసి చక్కెర కరుగుద్ది, నెయ్యి కరుగుద్ది, పాలు కూడా వేడి అవుతాయి. అందుకే 3 కలిపేసి వేడి చేస్తున్నాను. ఓకే డన్. చక్కెర కరిగిపోతుంది, స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి. చక్కెర కరిగిపోయిన తర్వాత మనం చల్లారి పెట్టుకోవాలి. లైట్గా గోరువెచ్చగా ఉండాలి. బాగా వేడిది ఇందులో వేసేయకూడదు అనమాట. బాగా గుల్లవేరిపోయి ఆయిల్ పీల్చేసుకుని విడిపోతున్నట్టు అలా వస్తుంది. ఓకే, ఇది ఒక ప్రాసెస్ లో కరెక్ట్ గా మంచి టిప్స్ ఇవన్నీ పాటించి కరెక్ట్ గా చేస్తే చక్కెర పార చాలా బాగా వస్తుంది అనమాట. కొద్దిగా 1 గరిటె ఉంచేసి మిగతాదంతా వేస్తున్నాను. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. లైట్గా గోరువెచ్చగా ఉంది అంతే. ఓకే, ఇది 1 గరిటె ఉంచేసి వేస్తాను. నేను ఇప్పుడు ఏంటంటే కొద్దిగా సేఫ్టీ కోసం అనమాట. మరి ఒకవేళ ముద్దలాగా అయినా ఒక్కొక్కసారి చెప్పలేము, అందుకు కానీ కరెక్ట్ గా సరిపోతుందండి. ఇది మిగతాది కూడా వేసేస్తున్నాను. ఓకే, ఒక్కసారి కలుపుకుని తర్వాత వేస్తాను అనమాట. అయితే మనకి ఆ పిండి ఇంకా కొంచెం గట్టిగా ఉంటుందండి. అందుకే అదే గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేస్తే అది పాలులా వస్తుంది కదా, అది కొంచెం కలుపుకున్నాను. మామూలు వాటర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలి అంతే. ఓకే, మనం చపాతీ చేయడానికి వచ్చేలాగా ఉండాలి. ఇది బాగా మెదిపేసి ఇలాగా దీని మీద ఒక మూత పెట్టేసుకోవాలి. 15 నిమిషాల పాటు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఓకేనండి, ఇదైతే నానిపోయిందండి. అంటే 20 నిమిషాలు చేశాను నేను. ఏం చేశానంటే సరే ఒక 10 నుంచి 15 నిమిషాలు అది నానాలి కదా అని చెప్పి ఇలా కూడా పచ్చళ్ళు కారాలు ప్యాక్ చేద్దాను. కారం ఒక 5 కేజీలు అయితే ప్యాక్ చేసేసాను. సాంబార్ కారం ఆర్డర్ ఉందనమాట. నేను మన వంటశాల ఫుడ్స్ అండ్ పికిల్స్లో ఆఫర్ పెట్టాను అనమాట. అక్టోబర్ 10th నుంచి అక్టోబర్ 21st వరకు మాత్రం ఆఫర్ పెట్టాను. 21st రోజు మన వంటశాల పుట్టినరోజు 3 years కంప్లీట్ చేసుకుని 4th yearలో అడుగు పెడుతుంది. దాని సందర్భంగా 15% ఆఫర్ పెట్టాను అనమాట. అలాగే పచ్చళ్ళ మీద, కారాల మీద, పొడాల మీద, అన్నిటి మీద ఆఫర్ పెట్టానండి ఈ 21st వరకును. 1000 రూపీస్ ఎవరైతే బిల్ చేస్తారో ఏపీ తెలంగాణ ఫ్రీ కొరియర్ ఛార్జెస్. అలాగే కర్ణాటక కానీ చెన్నై, బెంగళూరు, ఇలాగ ఢిల్లీ ఇవన్నీ అయితే కొరియర్ ఛార్జెస్ కొంచెం తక్కువ ఉంటాయి. మరి ఫ్రీ కొరియర్ ఛార్జెస్ ఉంది. 1000 రూపీస్ బిల్ చేస్తే అలాగే 15% కూడా ఆఫర్ ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, అక్టోబర్ 21st లోపల, అందులోనూ 21st వరకు మీరు ఆగారనుకోండి, టైం ఉందని కొన్ని అయితే ఐటమ్స్ అయిపోతాయండి. మళ్ళీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేయలేము కదా, లేట్ అవుతుంది, మళ్ళీ ఆఫర్ ఉండకపోవచ్చు. అందుకని తొందరగా బుక్ చేసుకోండి. ఓకేనండి, అయితే ఇది నానిపోయిందేమో చూద్దాం. నానిపోతుంది, 15 నిమిషాలు 10 నిమిషాలే చాలు. యాక్చువల్లీ గాలి తగలకూడదు అనమాట. ఓకే, అయితే ఒకటేసారి అంతా చేయలేరు కాబట్టి మనం ఎంత అయితే చపాతీ ముద్దలా చేసుకుంటామో దానికి తగ్గట్టుగా ఉండ తీసేసుకుని మిగతాది మూత పెట్టేసుకోవాలి. చేతికి నెయ్యి రాసుకుని అప్పుడు బాగా మెదపాలి. ఓకే, ఇలా చక్కగా 1-2 నిమిషాలు ఇలా మెదిపేస్తే సాఫ్ట్గా వస్తుంది అనమాట పిండి.
కొంచెం ఏంటంటే ఇక ఇలా పగుళ్ళలాగా వస్తాయి, అంటే విడిపోతూ ఉంటుంది అనమాట పిండి. ఏం పర్వాలేదు అలా ఉన్నా కూడాను. ఓకే, మనకు చేసేసరికి సెట్ అయిపోద్ది. మరీ గట్టిగా కలిపేసుకున్నా కూడా అసలు చేయడానికి రాదు చూడండి. అలాగని బాగా పలచగా కూడా కలుపుకూడదు పిండి. మన చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. ఓకే, దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే పొరలు పొరల కింద వస్తాయి. అప్పుడు నేను ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు రౌండ్గా వస్తుంది. ఈ చపాతీలా చేసినప్పుడు రౌండ్గానే రావాలి, ఎక్కడ కొంచెం సైడ్స్ అటు ఇటు అవ్వకూడదన్న భయం ఉండదు. ఎందుకంటే సైడ్స్ మనం కట్ చేసేసుకుంటాం. అన్ని పీసెస్ సమానంగా రావాలి అని అంటే ఇలా సైడ్స్ కట్ చేసేసుకుని మళ్ళీ ఆ సైడ్స్కి ఉన్న పిండి తర్వాత నెక్స్ట్ చపాతీ చేసే దాంట్లో వేసేసుకోవచ్చు. అన్నీ ఒకేలాగా చిన్న చిన్న పీసెస్ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. అగో ఇలాగా. అయితే ఇవన్నీ పీసెస్ చేసి ఒక ప్లేట్లో వేసుకుంటాం కదా. ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు అంటుకుంటాయన్న భయం ఉన్నప్పుడు ఏంటంటే ఆ పీసెస్కి లైట్గా మైదా చల్లి ఒక్కసారి ఇలా కలిపేసాం అనుకోండి. ఇది ఇలాగ అయిపోయిన తర్వాత కలిపేసామంటే చక్కగా ఎక్కడ అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు వేయించుకుందాం. ఈ స్వీట్లో అయితే నెయ్యి తప్ప ఆయిల్ అయితే వేసుకోకూడదండి. ఆయిల్ వేస్తే అంత బాగోదన్నమాట. అయితే ఇప్పుడు ఆయిల్లో వేయించుకుంటున్నాం కదా, ఈ ఆయిల్ కరెక్ట్ గా కాగాలి, మరీ ఎక్కువ కాగిపోకూడదు. ఒకసారి చూపిస్తా చూడండి. మీకు నూనె కాగాలి, అలాగని బాగా పొగలు వచ్చేసింది. ఎక్కువ కాగిపోయినా వెంటనే వేసిన వెంటనే మాడిపోతాయి. ఒక చిన్నది వేసి చూస్తున్నా, అగో ఇలా సలసలా అంటూ ఉండాలి, అంటే అలా బుడగలు రావాలన్నమాట. ఇది కాగిపోయింది నూనె, ఇప్పుడు వేసేద్దాం. మీడియం నుంచి సిమ్లో పెట్టుకోవాలండి మంట. హైలో అయితే అస్సలు ఉండకూడదు ఇప్పుడు, ఎందుకంటే ఎర్రగా అయిపోతాయి మొత్తం. లోపడక వరకు వేగాలంటే కొద్దిసేపు సిమ్లో కూడా పెట్టుకోవచ్చు. సిమ్ నుంచి మీడియంకి అడ్జస్ట్ చేసుకోవాలి మంటని, మళ్ళీ వేగవు. ఇదిగోండి ఇప్పుడు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఏంటంటే నూనె చతికిలు పడిపోయినట్టు వేడి తగ్గినట్టు ఉంటుంది కదా. ఇప్పుడు మీడియంలో పెడుతున్నాను. ఒక నిమిషం పాటు సిమ్లో పెట్టాను, ఇప్పుడు మీడియంలో పెడుతున్నాను. హైలో మాత్రం పెట్టద్దు. ఓకే, కలర్ వచ్చేస్తే లోపల వరకు వేగవు. ఇది చూడండి కలర్ ఎలా వచ్చాయో, ఇలా రావాలి. ఇలా వస్తే తీసేసుకోవచ్చండి. ఓకే, మళ్ళీ మనం తీసిన తర్వాత ఇంకా వేడికి ఇంకొంచెం కలర్ వస్తాయి. తీసిన వెంటనే అండి కొద్దిసేపటి వరకు కూడా మెత్తగానే ఉంటాయి ఇవి. మిగతావి కూడా వేసేస్తున్నాను. వేసేసి ఇవి కూడా మొత్తం వేయించేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి మన చక్కెర పార రెడీ అయిపోయింది. అసలు నిజంగానండి ఎంత ఈజీగా పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వచ్చేసాయో, అసలు ఎంత గుల్లగా కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇగో ఎంత పౌడర్ లాగా ఉందో. ఇదిగో ఇలా ఉండాలన్నమాట ఎప్పుడైనా సరే. అప్పుడు మనకి అసలు పాడవు కూడాను, క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంది. ఎన్ని రోజులు ఉంటాయి నిల్వ? దగ్గర దగ్గర నెల ఉంటాయి ఇవి. నెల ఉంటాయి చక్కగా. చక్కగా లైట్ స్వీట్, ఎక్కువ స్వీట్ కూడా వేసుకోం. ఇదిగో చూడండి, ఇవి చూడండి, ఇగో పొరలు చూడండి, పొరల్లాగా ఎలా వచ్చాయో. ఇదిగో ఇలాగా. అప్పుడు ఏంటంటే మనకి చక్కగా వేగుతాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మనం మడత పెట్టి చేస్తే ఇలాగా చక్కగా వచ్చేస్తాయి. పెద్ద పని కూడా ఏమి ఉండదండి. ఎంత గుల్లగా ఉన్నాయో. ఇగో చూడండి, కొన్ని ఇలా పొడిమ అవుతాయి, కొన్ని కొంచెం గట్టిగా ఉంటాయి. ఓకే, కానీ గట్టిగా ఉన్నంత మాత్రాన ఏం బాగోలేదు, అవి రాలేదని కాదు, అలా ఉంటేనే బాగుంటాయి యాక్చువల్లీ. స్వీట్ మాత్రమేనండి కరెక్ట్గా సరిపోయిందండి. బాగా ఎక్కువ తినే వాళ్ళకైతే కొంచెం వేసుకోవాలి, కానీ లేకపోతే అస్సలు వేయని అవసరం లేదు. ఇంకా కొంతమంది తక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం తగ్గించుకున్నా కూడా పర్వాలేదు. 4 కప్పులకి 1 కప్పు మాత్రమే షుగరు. కావాలంటే ఇంకా తగ్గించుకోవచ్చు. కొంచెం ఒక 4-5 స్పూన్లు. మేము చాలా లైట్గా తింటాం అనే వాళ్ళకి తగ్గించుకోవచ్చు. మేము లైట్గా తింటాం అంతే. ఇంకొంచెం ఎక్కువ తినే వాళ్ళకైతే కప్పు పావు వేసుకోవచ్చు. అంతేగాని ఇంకా ఎక్కువ వేసేసినా ఏమవుద్దంటే మనకి అవి సరిగ్గా రావు. నూనెలో వేసినట్టు ఏంటంటే విడిపోతూ ఉంటాయి. అది చక్కెర బాగా ఎక్కువ కరిగిపోయి ఏమవుద్దంటే విడిపోతూ ఉంటాయి. ఎక్కువ స్వీట్ పనికి రాదనమాట ఇందులో. కొద్దిగా ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు కొంచెం కావాలంటే వేసుకోవచ్చు అంతే, ఇంకా మరీ ఎక్కువ వేసేయకూడదు. ఓకేనా,
ఇది అనమాట మా వీడియో అయితే, చక్కెరపార వీడియో అయితేని చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ దీపావళికి అయితేని. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సరే, బాయ్ బాయ్.